అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు బిగ్ బాయిలర్ చికెన్ కర్రీ చూపించబోతున్నానండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మటన్ కర్రీ ఉన్నట్టు ఉంటుందండి, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. వైట్ రైస్లో ఈ చికెన్ ముక్క ఆ గ్రేవీ వేసుకొని కొంచెం నిమ్మరసం పిండి కలుపుకొని తింటుంటే ముద్దకి నోట్లో నీళ్లు రావాల్సిందేనండి, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక మసాలా పౌడర్ రెడీ చేసుకుందామండి. దీనికోసం ఒక పాన్లో 3 యాలుక్కాయలు, ఒక 5-6 లవంగ మొగ్గలు, కొంచెం దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ షహజీరా, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ పుచ్చగింజలు, 1 పావు టీ స్పూన్ గసగసాలు, 1 నల్ల యాలుక్కాయ, 1 హాఫ్ టేబుల్ స్పూన్ పత్తర్కా ఫూల్, రాతి పువ్వు అంటారు కదా అదండి, అలాగే 2 బిర్యానీ ఆకులు, ఒక 5-6 ఎండుమిరపకాయలు, ఒక 10 వరకు బాదం, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు. ఇవన్నీ వేసేసి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో వీటిని డ్రై రోస్ట్ చేసుకోండి. బాగా ఎర్రగా వేగించొద్దండి, వాటిలో ఉన్న చెమ్మదనం వెళ్ళే వరకు ఫ్రై చేసుకోండి. వీటిల్లో ఏవైనా 1-2 ఐటమ్స్ లేకపోయినా కూడా స్కిప్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ని బట్టి వీటిలో ఉన్నవి వేసుకోండి. చూడండి, ఇలా మనం బిర్యానీ ఆకు పట్టుకుంటే ఇలా పెలపెల స్మాష్ అవ్వాలన్నమాట. అప్పటి వరకు ఫ్రై చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి. ఇవి పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోండి. చూడండి, ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకా 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. బిగ్ బాయిలర్ చికెన్, పెద్ద బాయిలర్ చికెన్ అంటారు కదా, ఇది తీసుకున్నానమాట. దీన్ని బాగా శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు 1 టేబుల్ స్పూన్ వరకు వేసానండి. 1 హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 2 టేబుల్ స్పూన్ల కారం మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. అలాగే మనం మిక్సీ వేసి పెట్టుకున్న ఈ పౌడర్ని ఒక 3 స్పూన్లు యాడ్ చేయండి. ఆ తర్వాత 1.5 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 పావు కప్పు పెరుగు కూడా వేసేసి ఈ చికెన్కి ఈ మసాలాలన్నీ పట్టించండి. బాగా మసాజ్ చేస్తూ పట్టించి బాగా కలిపేసి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ పాటు పక్కన పెట్టేసేయండి. ఇలా మ్యారినేట్ చేసి పెట్టడం వల్ల చికెన్కి ఉప్పు కారం బాగా పడుతుందండి. ఒక 1 అవర్ ఇలా పక్కన పెట్టేసి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ పెట్టేసుకోండి. ఈ కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని బాగా సన్నగా తరగండి. అలాగే ఒక 2-3 పచ్చిమిరపకాయలు కూడా ఇలా సన్నగా ముక్కలుగా తరగండి. దీంట్లో ఉల్లిపాయ ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుందన్నమాట. గ్రేవీ అనేది మంచి టేస్టీగా ఉంటుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఉల్లిపాయల్ని. దాదాపు 200 గ్రామ్స్ ఉల్లిపాయలు ఉంటుందండి, అది ఈజీగా పావు కేజీ ఉంటుంది. ఇది ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసాక ఫ్రెష్గా ఉన్న ఒక 2 రెబ్బల కరివేపాకు వేసేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసేసేయండి. ఆ తర్వాత మీడియం సైజులో ఉన్న 3 టమాటాలని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి. దీన్ని కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసాక ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని దీంట్లో వేసేసేయండి. ఇలా చికెన్ని వేసేసాక మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకుంటూ మధ్యలో కలుపుకుంటూ ఒక 10 మినిట్స్ వరకు ఈ చికెన్ని ఉడికించుకోండి. ఈ చికెన్కి పట్టి ఉన్న మసాలా మొత్తం బాగా ఫ్రై అవ్వాలండి. ఇలా వాటర్ వచ్చేసిందనమాట. మనం ఇంకా వాటర్ యాడ్ చేయకముందే ఇలా దగ్గర పడింది బాగా. ఇప్పుడు ఇందులో 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోండి. మీకు కావలసిన గ్రేవీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. చూడండి, నేను ముందు ఒక 1/2 కప్పు వరకు యాడ్ చేసి మిక్స్ చేశాను. కొంచెం తక్కువ అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను అనమాట. ఇది ఒకసారి ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది 2 లేదా 3 టీ స్పూన్ల వరకు వేసేసేయండి. మనం చేసుకున్న పౌడర్ దాదాపు మొత్తం వేసామండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా మిగిలిందనమాట. దీన్ని పక్కన స్టోర్ చేసి పెట్టుకుంటే మీరు చికెన్ ఫ్రైలో మళ్ళీ ఏదైనా చికెన్ గ్రేవీలో వేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ పౌడర్ వేసాక మరొకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసి
3 లేదా 4 విజిల్స్ రానివ్వండి. మీ కుక్కర్ కెపాసిటీని బట్టి రానివ్వండి. ఆ పీస్ అనేది మెత్తగా ఉడకాలన్నమాట. ఒకసారి చెక్ చేసుకోండి, ఉడికితే ఓకే, లేకపోతే మళ్ళీ విజిల్స్ అయినా రానివ్వండి. నేను 4 విజిల్స్ రానిచ్చానండి. ఆ తర్వాత మూత తీసేసి కొత్తిమీర తరుగు యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకున్నాను. అంతేనండి, బిగ్ బాయిలర్ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ప్రిపేర్ చేసుకున్న ఆ స్పెషల్ మసాలా కారం ఏదైతే ఉందో అది ఈ కర్రీ టేస్ట్ని డబల్ చేస్తుందండి. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ చికెన్ గ్రేవీ కర్రీని దోశ, చపాతీ, పుల్కా, బగారా రైస్, వైట్ రైస్ దేంట్లోకైనా కాంబినేషన్గా చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. మీరు ఒకసారి ఈ స్టైల్లో చేసి చూడండి, మీకే నచ్చేస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్తారు కదూ. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.